అతిథి సత్కారం అనేటువంటిది భారతదేశంలో ఒక సనాతనమైనటువంటి సాంప్రదాయం. అతిథిని దైవంగా భావించి అతన్ని సత్కరించాలి, పూజించాలి. ఇది కేవలం ఈ భూలోకంలోనే కాకుండా యమధర్మరాజు కూడా దీన్ని చక్కగా పాటిస్తున్నాడు అనే విషయం మనకి కఠోపనిషత్ ద్వారా అర్థమవుతుంది. ఎవరైతే అతిథి సత్కారం చెయ్యరో అటువంటి వాళ్ళని అల్పబుద్ధులు అని యమధర్మరాజే చెప్పడం జరిగింది. మరి అటువంటి వాళ్ళకి ఏం ఫలితం వస్తుంది? ఆ అతిథి సత్కారం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి అని అంటే అటువంటి వాళ్ళ యొక్క ఆశలు, కోరికలు అవి నెరవేరవు. సత్సాంగత్యం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది వాళ్ళకి లభించదు. ఇక సత్యవాక్ పాలన అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది. ఈ లోకంలో ఈ అనృత దోషం, ఈ అబద్ధమాడినటువంటి దోషం కలగకుండా ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే పలకటం అనేటువంటిది పూర్వకాలం నుంచి కూడా ఒక గొప్ప పుణ్యంగా చెప్పబడుతూ ఉంది. ఆ సత్యం మాట్లాడినందువల్ల ఎంత గొప్ప ఫలితం వస్తుందో అదిగో ఆ ఫలితం కూడా రాకుండా పోతుంది. మనకి మహాభారతంలో ధర్మరాజు ఉన్నాడు, సత్య భాషను మాట్లాడేటువంటి వాడు. ఒక్క అబద్ధం మాట్లాడేటప్పటికల్లా నరక దర్శనం చేయాల్సి వచ్చింది. మరి ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందువల్ల అబద్ధాలు మాట్లాడకుండా సత్యం మాట్లాడుతున్నప్పటికీ ఎవరైతే తన ఇంటికి వచ్చినటువంటి అతిథిని సత్కరించకుండా ఉంటారో, పూజించకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ సత్య భాషణం వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా నశించిపోతుంది. ఇక యజ్ఞయాగాదులు చేస్తే వచ్చేటువంటి ఫలితం కానీ, అలాగనే పూర్తాలు అని అంటే బావులు తవ్వించడం కానీ, చెరువులు తవ్వించడం కానీ, చెట్లు నాటించడం కానీ, ఇలాంటి లోకోపకార కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి పుణ్యఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నశించిపోతాయి. ఇక పుత్రులు, పశువులు వాళ్ళు కూడా నశించిపోతారంటే ఎందుకు పనికిరాకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రతివారు కూడా తమ యొక్క ఇంటికి వచ్చినటువంటి అతిథిని తప్పనిసరిగా సత్కరించాలి. అప్పుడే యజమానికి శ్రేయస్సు కలుగుతుంది. మరి సనాతన ధర్మాన్ని చక్కగా పాటించేటువంటి యమధర్మరాజు తన ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఈ నచికేతుడిని సత్కరించలేకపోయినటువంటి దోషం కారణంగా ఈ 9 సంవత్సరాల బాలుడైనటువంటి నచికేతుడి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అలాంటి పరిస్థితి వచ్చింది. తన యొక్క తప్పు ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు, దానికి పరిహారం చేసుకోవాలనుకున్నాడు. ఆ పరిహారం ఏమిటంటే 3 రోజులు ఆ నచికేతుడు నిరాహారిగా ఉన్నాడు కాబట్టి 3 వరాలు కోరుకో అన్నాడు. ఆ 3 వరాలు కోరుకోవటమే కాకుండా, ఓ బ్రాహ్మణుడా, నేను నీకు నమస్కరిస్తున్నాను, నాకు అమంగళం కలగకుండా ఉండుగాక అని కోరుకుంటూ ఉన్నాడు. అలా కోరుకొని ఈ నచికేతుడిని 3 వరాలు కోరుకోమంటే ఇప్పుడు నచికేతుడు మొదటి వరాన్ని కోరుకోబోతున్నాడు. ఆ మొదటి వరం ఏమిటో మనకి 10వ మంత్రంలో చెప్తున్నారు. 10వ మంత్రాన్ని చూడండి. శాంత సంకల్ప సుమనాయ దాస్యాత్ వీతమన్యుః గౌతమో మాభిమృత్యో త్వత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్త్రయాణం ప్రథమం వరం వృణే. మృత్యోః, ఓ మృత్యుదేవత అంటే ఓ యమధర్మరాజా కోరుకుంటున్నాడు. నచికేతుడు మొదటి వరాన్ని కోరుకుంటున్నాడు. ఏ వరం కోరుకుంటున్నాడో చూద్దాం. ఓ మృత్యుదేవత, ఓ యమధర్మరాజా, గౌతముడు అని అంటే తన తండ్రి. మరి తన తండ్రి పేరు వాజస్రవసుడు కదా, ఇక్కడ గౌతముడు అని పిలుస్తున్నాడు. అంటే గౌతమ వంశంలో జన్మించినటువంటి వాడని. గౌతముడు అనేటువంటి పేరు కూడా ఒకటి ఉంటే ఉండవచ్చు. అందుకని గౌతముడు అంటే తన తండ్రి శాంత సంకల్ప, శాంతించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై, సుమన సంతోష చిత్తుడై, సంతోషంగా ఉన్నటువంటి వాడై, మా అభి నాపై వీతమన్యు కోపం విడిచిపెట్టినటువంటి వాడై. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఈయనకు మీద కోపం ఉంది తండ్రికి కనుక ఆ కోపాన్ని ఇప్పుడు విడిచిపెట్టినటువంటి వాడై, తత్ప్రసృష్టం నీ చేత నన్ను మళ్ళీ పంపబడినటువంటి, అంటే నువ్వు ఎట్లాగో నన్ను మళ్ళీ పంపిస్తావు కాబట్టి ఇదిగో నీ చేత పంపబడినటువంటి
నన్ను ప్రతీత గుర్తించినటువంటి వాడై, నన్ను గుర్తించాలి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత. అలా గుర్తించినటువంటి వాడై అభివదేత్ ఆహ్వానించుగాక. నన్ను మళ్ళీ నా తండ్రి కోపం వదిలిపెట్టి సంతోషంతో నన్ను గుర్తించి అదిగో నన్ను ఆయన ఆహ్వానించాలి. ఏతత్ ఇదే త్రయాణం 3 వరాల్లో కూడా ప్రథమం వరం వృణే, నేను కోరేటువంటి మొట్టమొదటి వరం అంటున్నాడు. కాబట్టి ఓ మృత్యుదేవత, నా తండ్రి అయినటువంటి గౌతముడు శాంతించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై, సంతోషంగా ఉన్నటువంటి వాడై, నా పైన ఉన్నటువంటి కోపాన్ని విడిచిపెట్టినటువంటి వాడై, నీ చేత తిరిగి పంపబడినటువంటి నన్ను ఆహ్వానించుగాక, గుర్తించి ఆహ్వానించుగాక. నన్ను గుర్తించాలి, మా అబ్బాయిని నన్ను గుర్తించి ఆహ్వానించుగాక. ఇదే నీవు నాకు ఇచ్చినటువంటి 3 వరాల్లో నేను కోరుతున్నటువంటి మొట్టమొదటి వరం అన్నాడు నచికేతుడు. యముని యొక్క ఆదేశం ప్రకారం 3 వరాలు కోరుకోవాలి ఇప్పుడు నచికేతుడు. ఆ 3 వరాల్లో మొదటి వరాన్ని కోరుకుంటున్నాడు ఇప్పుడు. అయితే ఇందులో మనకి బయటికి కనపడుతున్నటువంటిది ఏమిటంటే తండ్రిని సంతోషపెట్టడం మనకు కనపడతా ఉంది. నిజంగా అది ఒక్కటే కాదు, తండ్రిని సంతోషపెట్టడం మాత్రమే కాదు, అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తన యొక్క శ్రేయస్సు కూడా ఇందులో ఉంది. తనకి శ్రేయస్సుని కలిగించుకోవాలనేటువంటి ఆలోచన ఈ కోరికలో ఉంది. మనం ఆ బాహ్యంగా చూసినప్పుడు తండ్రిని సంతోషపెడతమే కనపడుతుంది, కానీ అసలు ముఖ్యం ఏమిటంటే తన యొక్క శ్రేయస్సు ఇందులో దాగి ఉంది. తాను యమలోకానికి వచ్చింది దేనికి? యముడి దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వచ్చాడు. యమధర్మరాజు ఆయన్ని గురువుగా చేసుకొని, యమధర్మరాజుని గురువుగా చేసుకొని తాను ఉత్తమ శిష్యుడిగా ఉండి అద్భుతమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, మోక్షప్రదాయమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలని అనుకున్నాడు. సరే, అలా వచ్చినటువంటి వాడు పొందాడే అనుకో, మరి పొందిన తర్వాత మరి ఆ ఆత్మజ్ఞానాన్ని కేవలం శ్రద్ధతో విని అలా ఊరుకుంటే అతనికి మోక్షం కలుగుతుందా? ఆత్మానుభూతి కలుగుతుందా? కలగదు. ఆత్మానుభూతి కలగాలంటే శాస్త్రాన్ని విన్న తర్వాత చక్కగా మననం చేసుకోవాలా, నిధిధ్యాసన చేయాలి, ధ్యానం చేయాలి, విచారణ చేయాలి. ఇలా ధ్యానం చేయాలన్నా, విచారణ చేయాలన్నా వీటన్నిటికీ కూడా దేహం ఉండాలి. అంటే దేహం లేకుండా ఏ సాధన చేయటానికి వీల్లేదు. అందువల్ల ఆధ్యాత్మిక సాధనలు చేయాలంటే దేహం ఉండాలి. దేహం ఉండాలంటే భూలోకానికి రావాలి. కాబట్టి భూలోకానికి ఇప్పుడు ఆయన ఎట్లాగూ సాధనలు చేయడానికి రావాలి కాబట్టి, మోక్షాన్ని పొందాలంటే సాధనలు తప్పనిసరి కాబట్టి, అందువల్ల ఈ శరీరంతో ఉండాలి కాబట్టి మళ్ళీ తిరిగి ఈ భూలోకానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇక్కడ నచికేతుడు ఈ వరాన్ని కోరుకుంటున్నాడు. ఎవరైనా సరే కర్మలు కనుక చేయాలి అని అంటే ఈ మానవ లోకంలోనే సాధ్యమవుతుంది, మానవ జన్మ ఎత్తితేనే సాధ్యమవుతుంది. అందుకని దీన్ని ఏమన్నారంటే కర్మభూమి అన్నారు. ఇది కర్మభూమి. దేవలోకం అది కర్మభూమి కాదు, అది భోగభూమి. భోగం అంటే సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. స్వర్గానికి పోతేనేమో సుఖాలు అనుభవిస్తాడు, నరకానికి పోతేనేమో బాధలు కష్టాలు అనుభవిస్తాడు. అందువల్ల అదైనా ఇదైనా అనుభవించడా కాబట్టి అది భోగభూమి. ఇదిగో ఇది మాత్రం కర్మభూమి. కనుక ఎవరైనా సరే మోక్షాన్ని పొందాలి అని అంటే తప్పనిసరిగా మానవ జన్మ ఎత్తాల్సిందే. దేవజన్మ ఎత్తి మోక్షాన్ని పొందడానికి వీల్లేదు. కాబట్టి ఇదిగో ఇక్కడికి రావాలనుకున్నాడు. పైగా నచికేతుడు బాలుడు, 9 సంవత్సరాల బాలుడు. మరి బాలుడైనటువంటి వాడు తండ్రి పోషణలో ఉండాలి, కానీ తనంతట తాను స్వతంత్రంగా తనను తాను పోషించుకోలేడు బాలుడు. అందువల్ల తండ్రి పోషణలో ఉండాలి కాబట్టి తండ్రి దగ్గరికి రావాలి. సరే, తండ్రి దగ్గరికి రావాలి కదా. మరి తండ్రి దగ్గరికి కనుక వస్తే తండ్రి ఇంతకుముందు తన మీద కోపంగా ఉన్నాడు కదా. మరి కోపంగా ఉన్నటువంటి వాడు మరి ఇప్పుడు కూడా కోపంగా కనుక ఉంటే తన యొక్క సాధన ఎట్లా సాగుతుంది? సాగదు. అందువల్ల ఈ జ్ఞానాన్ని పొందాలి అని అంటే, ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే, తెచ్చుకోవడానికి తగినటువంటి సాధనలు చేయాలి అని అంటే అదిగో తండ్రి దగ్గరికి తప్పనిసరిగా రావాలి. అయితే
సాధనలు చేయటానికి, భగవంతుడి వైపుకు తిరగటం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన, అద్భుతమైనటువంటి ఆలోచన ఏ మనిషిలోనైనా కనుక వస్తే అతనికి మొట్టమొదట వచ్చేటువంటి ఆటంకం ఇంటిలో ప్రారంభమవుద్ది. ఎందుకు ప్రారంభమవుద్ది అంటే, భార్య కనుక నేను అలా సత్సంగానికి వెళ్తాను, ఇదిగో నేను శాస్త్రాలు తెలుసుకుంటాను, నేను ధ్యానం చేస్తాను, నేను ఇంకేదో జపం చేస్తానంటే, భర్త చేసావులే అవన్నీ, అదిగో ఇంటి పని చూడు, ఆ వంట పని చూడు, అవన్నీ ఎవడు చేస్తాడనుకున్నావు, మీ బాబు వచ్చి చేస్తాడా అని అంటాడు ఆయన. సరే, ఆయన కనుక ఏదన్నా వస్తే ఏం పని పట్టలేదా నీకు, పొద్దుగా అక్కడికి పోతే కానీ రూపాయి సంపాదించడం చేత కాదు అనేమో భార్య. సరే, భార్య భర్త వీళ్ళిద్దరు కాకుండా ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఎందుకు మీరు ఇటు తగాదాడుకుంటారు, అది కాస్త మానేస్తే సరిపోదు అని అంటారు వాళ్ళు. అంటే ఈ ప్రకారంగా ఆటంకాలన్నీ కూడా ఇంట్లోనే ప్రారంభమవుతాయి. ఇలా ఆటంకాలు లేకుండా ఎవరైనా సరే ఈ మార్గంలోకి రావటానికి ఇంట్లోనే ప్రోత్సాహం కనుక వచ్చింది అని అంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. కారణం ఏమిటంటే, అనేకమైనటువంటి జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం కారణంగానే భార్య వెళుతుంటే భర్త, భర్త వెళుతుంటే భార్య, బిడ్డ వెళుతుంటే తండ్రి, తండ్రి వెళుతుంటే బిడ్డలు, ఎవరైనా సరే వెళ్ళండి, నేర్చుకోండి, మంచిదే, మాకు కూడా చెప్పండి అనేటువంటి భావనతో అదిగో అలా పంపించి ప్రోత్సహించారంటే వాళ్ళు పూర్వజన్మలో ఎంతో సుకృతం చేసుకునేటువంటి వాడు. అందువల్ల ఇక్కడ నచికేతుడు కూడా ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు, తండ్రి నా మీద కోపంతో ఉన్నాడు, ఈ కోపంతో ఉన్నటువంటి వాడు నా సాధనలు సాగరిస్తాడో లేదో, అందువల్ల ఏ రకమైనటువంటి కోపం లేకుండా సంతోష చిత్తం కలిగినటువంటి వాడై నన్ను గుర్తించి నన్ను ఆహ్వానించుగాక అని అంటున్నాడు. మరి తాను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళటానికి తండ్రి సుతరాము ఇష్టపడలా. ఎంతో మదనపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, చాలా కోపం వచ్చింది. అయినా సరే ఎన్నో విధాలుగా నచ్చజెప్పి, ఇది నీకే చాలా మంచిది, నువ్వు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఫలప్రదం కావాలంటే నన్ను ఖచ్చితంగా యముడికి నువ్వు దానం ఇవ్వాల్సిందే అని తండ్రికి ఎంతో నచ్చజెప్పి వచ్చేశాడు. అయినప్పటికీ తండ్రి చాలా దుఃఖిస్తూ ఉన్నాడు. ఎందుకని, ఎంత నచ్చజెప్పినా ఒక్కగానొక్క కొడుకుని వదులుకోవటం ఏ తండ్రికైనా ఇష్టంగా ఉంటుందా? అందులో ఇలాంటి కొడుకుని వదులుకోవటం ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా? తనకంటే అన్ని విధాలా ఉత్తముడైనటువంటి కుమారుడే, అటువంటి కుమారుడిని వదులుకోవాలంటే ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుందో చెప్పడానికి వీళ్ళు. సరే, పగటి కాలం ఎలా గడిచిపోయినా రాత్రులు మాత్రం నిద్ర పట్టకుండా గడుపుతూ ఉంటాడు. కాబట్టి తాను తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని సంతోషపెట్టాలి. తాను వెళ్ళిన తర్వాత తండ్రి కోపంగా ఉండొచ్చు. తాను కనుక మెత్తగా ఉంటే తండ్రి మళ్ళీ కొడుకు ఇలాంటి పనులు ఏవో చేస్తాడేమో, మళ్ళీ ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చి ఉపద్రవాలు తెచ్చి నెత్తి మీద పెడతాడేమో అని కాస్త పలక్కుండా ఉండటమో, లేదా కొంత క్రమశిక్షణ పేరుతోటి తన సాధనని సాగకుండా ఉంచడమో ఏదో ఒకటి చేయవచ్చు. అందుకే యమధర్మరాజుని వరంగా అడిగేటప్పుడే తన తండ్రి తన మీద కోపం లేకుండా ఉన్నటువంటి వాడై, శాంత స్వభావం కలిగినటువంటి వాడై, సంతోషంతో ఉన్నటువంటి వాడై తనని గుర్తించి అదిగో తనని ఆహ్వానించాలి అని అన్ని పదాలు కూడా చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు ఇక్కడ నచికేతుడు. మరి అప్పుడే ఈ బాలుడైనటువంటి వాడు తన యొక్క సాధనకి ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా తన సాధనలు సాగించుకోగలుగుతాడు. అయితే ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది. ఏమిటంటే, తనను గుర్తించి తన తండ్రి ఆహ్వానించాలి అన్నాడు. అసలు గుర్తించడం దేనికి? గుర్తించడం దేనికంటే, నచికేతుడు ఇప్పుడు వచ్చింది యమలోకానికి, మరి తండ్రి ఉన్నది భూలోకంలో. భూలోకంలో ఉన్నటువంటి కాలమానానికి యమలోకంలో ఉన్నటువంటి కాలమానానికి తేడా ఉంది. భూలోకంలో ఒక సంవత్సరం కనుకైతే యమలోకంలో ఒక రోజు. అంటే ఇక్కడ 360 రోజులు, అక్కడ ఒక్క రోజు కింద లెక్క. మరి ఆయన కనుక అక్కడ 10 రోజులు ఉంటే 10 సంవత్సరాలు ఉన్నట్టు ఇక్కడ. మరి 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వాడిని మరి ఈయన గుర్తిస్తాడా గుర్తించడా అనేటువంటి మళ్ళీ ఒక సమస్య వస్తుంది. అందుకని తండ్రి తనను గుర్తించి తనను ఆహ్వానించాలి అనేటువంటి మాటను కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి భూలోకంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు మారిపోయినా, తన యొక్క కుటుంబంలో కానీ తన తండ్రి కానీ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ మారిపోయినా, లేదా తన యొక్క పరిస్థితి ఏదైనా మారిపోయినా
తండ్రి మాత్రం తనను గుర్తించి తన దగ్గరికి చేర్చుకోవాలి, హక్కును చేర్చుకోవాలి అనేటువంటి భావనే ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మృత్యుదేవత ఇచ్చినటువంటి 3 వరాల్లో మొట్టమొదటి దాన్ని తన యొక్క తండ్రిని సంతోషపెట్టడానికి వినియోగించుకుంటున్నాడు నచికేతుడు. ఇక్కడ నచికేతుడు పుత్రుడిగా తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రుల పైన ప్రేమతోటే మానవుడి యొక్క వికాసం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల్ని గౌరవించినటువంటి కుమారుడు ఆ కుమారుడే కాదు అని మనకి నీతి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల తల్లిదండ్రుల్ని గౌరవించాలి తప్పకుండా. మరి తల్లిదండ్రుల్ని ప్రేమించగలిగినటువంటి వాడు, గౌరవించగలిగినటువంటి వాడు, భక్తితో సేవ చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడే సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రేమించగలుగుతాడు. సమాజంలో ఉన్న అందరినే కాదు, భగవంతుడి మీద కూడా తన యొక్క ప్రేమను వ్యక్తం చేయగలుగుతాడు. అసలు ప్రేమ అనేది నీలో కనుక ఉంటే అది భగవంతుడి మీద కూడా వ్యక్తమవుతుంది. భగవంతుడి మీద వ్యక్తమయ్యేటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్నే భక్తి అన్నారు. కాబట్టి భగవంతుడి మీద భక్తిని కలగాలి అని అంటే తల్లిదండ్రులను కూడా ప్రేమించగలిగినటువంటి వాడే కావాలి. అంటే అతని యొక్క వికాసం తల్లిదండ్రుల దగ్గరే ప్రారంభమవుతుంది అని. ఇప్పుడు కనుక ఈ కోరికలను కనుక లోతుగా విశ్లేషిస్తే నచికేతుడు ఇప్పుడు స్థూల శరీరాన్ని గురించి జాగ్రత్త పడుతూ ఉన్నాడు. అంటే సాధనలో స్థూల శరీరం యొక్క అవసరం ఉంది. ఈ స్థూల శరీరం లేకుండా ఏ సాధన చేయటానికి వీల్లేదు. మరి నిజమైనటువంటి దృష్టితో కనుక చూసినట్లయితే ఇది ఏమిటి? ఈ సాధన అధమస్థాయి. ఇది అధమస్థాయి. అధమస్థాయి అంటే ఏదో అనుకోబాకండి. అంటే కేవలం తాను, తన కుటుంబం, తన తండ్రి, ఆ తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి సంబంధము, దీన్ని గురించినటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఇది అధమస్థాయి. దీని తర్వాత మధ్యమ స్థాయి ఉంది. అదేంటంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం. దానికంటే ఉన్నత స్థాయి ఉంది. అదేమిటంటే తాను ఆత్మానుభూతిని పొందటానికి, తన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఏమి చేయాలనో అది ఉత్తమ స్థాయి. అందువల్ల అది అన్నిటికంటే ఉత్తమ స్థాయి. దానికోసం మిగిలిన వాటిని వదులుకోవచ్చు, కానీ దీనికోసం దాన్ని మాత్రం వదులుకోకూడదు. ఆ విషయం కూడా నచికేతుడు తన యొక్క ప్రవర్తన ద్వారా ఇక్కడ మనకి తెలియజేస్తూనే ఉంటాడు. అందువల్ల మొదటిది అధమ స్థాయి యొక్క శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకోవడానికి, రెండవ కోరికని మధ్యమ స్థాయి యొక్క శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకోవడానికి, మూడవ వరాన్ని ఉత్తమ స్థాయి యొక్క స్థాయిని శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకోవటానికి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొదటిది శరీర స్థాయి, రెండవది మనోస్థాయి, మూడవది ఆత్మస్థాయి. కాబట్టి ఇప్పుడు తండ్రి తనను గుర్తించడం, తనని దగ్గరికి తీసుకోవటం, ప్రేమగా ఉండటం, తన సాధనలు సాగటానికి సహాయపడటం, దీన్ని కోరుకున్నాడు. ఇది మొదటిదిగా. ఇప్పుడు రెండవ కోరిక ఏమిటంటే మధ్యమ స్థాయి, దాన్ని కోరుకోవాలి. అయితే ఇప్పుడు మొదటి కోరికను కోరుకున్నాడు కదా, మరి ఈ కోరికకి యమధర్మరాజు ఏం చెప్పాడో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత మంత్రం చూడండి 11. యథా పురస్తాత్ భవితా ప్రతీతః ఔద్ధాలకిరారుణిర్ మత్ప్రసృష్టః సుఖం రాత్రిః శయితావీతమన్యుః త్వాం దదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం మత్ప్రసృష్టః, నా అనుగ్రహం వల్ల. ఎవరంటున్నారు? యమధర్మరాజు. ఇందాక నచికేతుడు కోరుకున్నాడు కోరిక. ఆ కోరిక యమధర్మరాజు ఏమంటున్నా అంటే మత్ప్రసృష్టః, నా అనుగ్రహం చేత ఔద్ధాలకి అరుణి, ఔద్ధాలకి అరుణి అనే పేర్లు కలిగినటువంటి, అంటే ఆయనేమో గౌతముడు అన్నాడు కుమారుడు, ఈయనేమో ఔద్ధాలకి అరుణి అంటున్నాడు. ఔద్ధాలకి అంటే ఉద్దాలక మహర్షి యొక్క కుమారుడు అని. ఉద్దాలక మహర్షి కుమారుడు కనుక ఔద్ధాలకి. ఆయనకి ఆరుణి అనేటువంటి పేరు కూడా ఉంది. ఉద్దాలకుడు అనే పేరుంది, ఆరుణి అనే పేరుంది, గౌతముడు అనే పేరుంది. అంతేకాకుండా ఉద్దాలకుడి కుమారుడు కనుక ఔద్ధాలకి అనేటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ యమధర్మరాజు అంటున్నాడు, ఈ ఔద్ధాలకి అరుణి అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాజశ్రవుడు ప్రతీతః, నిన్ను గుర్తించినటువంటి వాడై, నన్ను గుర్తించాలని ఆయన అడిగాడు కదా, నిన్ను గుర్తించినటువంటి వాడై యథా పురస్తాద్, వెనకట్లాగనే పూర్వం ఎట్లా అయితే
ఉన్నాడో ఆ పూర్వంలాగానే భవిత ఉంటాడు. పూర్వం ఎట్లయితే నీ మీద ప్రేమగా ఉన్నాడో అదే ప్రకారంగా ఉంటాడు. మృత్యుముఖాత్ ప్రముక్తం, మృత్యుముఖం నుండి విడుదలై వచ్చినటువంటి నిన్ను దదృశివాన్ చూచి, మృత్యుముఖం నుంచి విడుదలై వచ్చావు కదా నువ్వు, అలా వచ్చినటువంటి నిన్ను చూచి వీతమన్యు కోపం పోయినటువంటి వాడై రాత్రి రాత్రులందు సుఖం శైత సుఖంగా నిద్రిస్తాడు. ఇప్పుడు ఆయన రాత్రులందు సుఖంగా నిద్రించటల్లా ఆ కుమారుని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు హాయిగా సుఖంగా నిద్రిస్తాడు అని యమధర్మరాజు అతను ఏవైతే కోరుకున్నాడో కోరుకున్నది కోరుకున్నట్లుగా అదిగో అలా జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. నా అనుగ్రహం చేత ఉద్దాలకుని యొక్క కుమారుడైనటువంటి ఔద్దాలకి ఆరుణి అనే పేర్లు కలిగినటువంటి నీ తండ్రి నిన్ను గుర్తించినటువంటి వాడై నీతో పూర్వంలాగా ప్రేమగా ఉంటాడు. మృత్యుముఖం నుంచి విడుదలై వచ్చినటువంటి నిన్ను ఏమాత్రం కోపం లేకుండా సంతోష చిత్తుడై నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. రాత్రులందు ఏమాత్రం దుఃఖం లేకుండా సుఖంగా హాయిగా నిద్రపోతాడు అని యమధర్మరాజు మొదటి వరాన్ని నెరవేరుస్తూ మాట ఇస్తున్నాడు. నచికేతుడు ప్రథమ వరాన్ని కోరాడు. యమధర్మరాజు సంపూర్ణంగా ఆ వరాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మంత్రంలో మొట్టమొదటి మంత్రంలోనే వాజస్రవసుడు అనేటువంటి పేరుతో పిలిచారు ఈ నచికేతుడి తండ్రి. ఈ విశ్వజిత్ యాగాన్ని చేస్తూ ఉన్నప్పుడు వాజస్రవస అని చెప్పారు, వాజస్రవసుడు అన్నారు. మరి ఇక్కడ గౌతముడు అని ఇంతకుముందు మంత్రంలో చెప్పడం జరిగింది. అంటే గౌతమ వంశంలో పుట్టినటువంటి వాడు కనుక, లేదా గౌతముడు అనేటువంటి పేరు కూడా ఉన్నటువంటి వాడు కనుక గౌతముడు అని అన్నారు. మరి ఇప్పుడేమో ఔద్దాలకి ఆరుణి అని అంటున్నారు. అంటే ఉద్దాలకుని యొక్క కుమారుడి కనుక ఔద్దాలకి అని, ఆరుణి అనేటువంటి పేరు కూడా ఉన్నది కనుక ఆరుణి అని, ఇలా 4 రకాలైనటువంటి పేర్లతో ఈ వాజస్రవసుడిని పిలవటం జరుగుతోంది. వాజస్రవసుడు, గౌతముడు, ఔద్దాలకి, ఆరుణి. ఇప్పుడు నచికేతుడు అధమ స్థాయిలో అంటే శరీర స్థాయిలో తన యొక్క శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకున్నాడు. అంటే తాను కోరుకున్నాడు. ఆ శ్రేష్టత్వాన్ని రుజువు చేసుకోవటం అంటే ఈ శరీర స్థాయిలో కూడా తన యొక్క సాధనలకు ఉపయోగపడాలి ఈ శరీరం, అదిగో అందుకు కోరుకుంటా ఉన్నాడు. తాను యమధర్మరాజు వద్ద నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మ విద్య ఏదైతే ఉందో, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో, తత్వ విద్య ఏదైతే ఉందో, దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే శరీరం ఉండాలి. ఆ శరీరం చక్కగా పోషించబడాలి. మరి తాను బాలుడు కనుక తనను పోషించాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే తండ్రిది. కాబట్టి తండ్రి తనను కనుక పోషించాలంటే తనని ఎంతో ప్రేమతో, వాత్సల్యంతో, అనురాగంతో దగ్గరికి తీసుకోవాలి, గుర్తించాలి, కోపం పోవాలి, శాంత మనస్కుడు కావాలి. అందుకే మొదటి వరాన్ని ఇలా కోరుకున్నాడు. నచికేతుడి యొక్క అభిప్రాయాన్ని గుర్తించాడు యమధర్మరాజు. జ్ఞానార్జన తర్వాత సాధనల గురించి ఆలోచిస్తున్నాడు నచికేతుడు అని గమనించాడు. అంటే నచికేతుడి యొక్క దూరదృష్టి ఎంతదో యమధర్మరాజు గమనించి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. తాను ఇక్కడ నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోవడానికి మళ్ళీ భూలోకానికి పోవాలి అని ముందుగానే ఆలోచిస్తున్నాడంటే ఆ నచికేతుడి యొక్క మేధాశక్తికి ఆశ్చర్యపోతున్నాడు. కాబట్టి ఎంతటి తత్వ జిజ్ఞాస ఉన్నదో, ఈ జ్ఞానం మీద ఎంత ఆసక్తి ఉన్నదో నచికేతుడికి గమనిస్తున్నాడు. జన్మ సార్థక్యం చేసుకోవటం కోసం జ్ఞాన సముపార్జన చెయ్యాలి. ఆ సముపార్జన చేసినటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అలా అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఉత్తమ శిష్యుడు ఈ నచికేతుడు. అందుకే అతని యొక్క కోరికను సంపూర్ణంగా ఏ రకమైనటువంటి మినహాయింపులు లేకుండా ఆమోదిస్తున్నాడు యమధర్మరాజు. ఓ నచికేత, నా అనుగ్రహంతో నీ తండ్రి తప్పకుండా నిన్ను గుర్తిస్తాడు. మృత్యుముఖం నుంచి వచ్చినటువంటి నిన్ను ఎంతో సంతోషంతో, ఏదో దయ్యమో భూతమో వచ్చిందని అనుకోకుండా, సరిపోయినటువంటి వాడు మళ్ళీ అట్టొచ్చాడు అని అనుకోకుండా నిన్ను చక్కగా ఆహ్వానం పలుకుతాడు నీకు. కనుక నీకేమీ ఇబ్బంది లేదు. నిన్ను ఖచ్చితంగా కుమారుడిగా గుర్తిస్తాడు, నిన్ను బాగా పోషిస్తాడు, నీ మీద ఏమాత్రం కోపం లేకుండా ఉంటాడు, పుత్ర ప్రేమతో ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నువ్వు తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తాడు. రాత్రులందు నిద్ర పట్టగా బాధపడుతున్నటువంటి వాడు ఇప్పుడు రాత్రులందు హాయిగా నిద్రిస్తాడు.
కనుక అంతా సుఖంగా జరిగిపోతుంది అని మాట ఇచ్చాడు యమధర్మరాజు. సాధకులైనటువంటి వాళ్ళకి శరీర స్థాయిలో పరిస్థితులు అనుకూలించలేమో అనేటువంటి భయం ఉంటుంది. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి ప్రతివాడు కూడా ఈ తత్వ జ్ఞానాన్ని, ఈ పరమాత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ నేర్చుకున్నటువంటి జ్ఞానం కేవలం ఇలా నేర్చుకోవటంతో అంతమైపోద్దేమో, దీన్ని నేను అనుభవంలోకి తెచ్చుకోవటానికి సాధనలు చేయలేనేమో అనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. ఎవరు ఆ మోక్షాన్ని అందుకోవాలనేటువంటి తీవ్ర ముముక్షుత్వం కలిగినటువంటి వాళ్ళకి అలాంటి భావన ఉంటుంది. అర్జునుడు కూడా భగవానుడిని అదే రకంగా అడిగాడు. ఆయన కూడా ఏమడిగాడంటే, అయ్యా యోగంలో నిలవలేక యోగ భ్రష్టుడైనటువంటి వాడి గతి ఇంటి కూటికి బంతి కూటికి చెడిపోతాడా, లేకపోతే ఏమవుతుంది వాడి పరిస్థితి? నువ్వేదో జ్ఞానాన్ని చెబుతావు, లేదా ఏ గురువు దగ్గరనో ఆయన జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానం అనుభవంలోకి రావడానికి ఆయన ధ్యాన సాధన సాగిస్తాడు, యోగ సాధన సాగిస్తాడు. మరి యోగ సాధన సాగిస్తూ ఉంటే ఆయుష్ తీరిపోవచ్చు, శరీరం అనారోగ్యం పాలు కావచ్చు, లేకపోతే శరీరం శిథిలమైపోవచ్చు, మరి ఏదైనా జరగవచ్చు. అలా జరిగి అతను కనుక మరి అందులో నుంచి కనుక వెనకబడిపోతే, అందులో నుంచి కనుక బయటకు వచ్చేస్తే మరి ఇప్పుడు వరకు చేసిందంతా కూడా వృధా అయిపోద్దా? అలా కనుక వృధా అయిపోతే ఇంత కష్టపడతాం అనవసరం కదా అనేటువంటి భావాన్ని అక్కడ అర్జునుడు వ్యక్తం చేస్తాడు. నిజంగా అక్కడ అర్జునుడు వ్యక్తం చేసినటువంటిది అంతా కూడా మనలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మనకి జ్ఞానోదయం కావడానికి ఉపయోగపడుతుంది. ఎంత జాగ్రత్తగా మనం శాస్త్రాలను తెలుసుకుంటున్నామే, ఈ తెలుసుకోవటం అంతా వృధా అవుతుందా? లేదు, ఈ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని చక్కగా జపం ద్వారా, ధ్యానం ద్వారా, విచారణ ద్వారా, ఆత్మభావన ద్వారా మనం సాధనలు చేస్తున్నాం కదా, ఈ సాధనల్లో మనకేం ప్రగతి కనపడతలేదు. ఒకవేళ ఇలాగే కనుక కొనసాగితే ఎప్పుడొకప్పుడు ప్రాణం పోద్ది కదా, మరి ఇదంతా నాకు పనికి రాకుండా పోద్దా అనేటువంటి సందేహం వస్తుంది. అదిగో ఆ సందేహాన్ని తీర్చడానికి భగవానుడే అక్కడ చెప్పాడు, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే అని. శుచివంతులు శ్రీమంతులైనటువంటి వారి ఇంట్లో పుడతారు, అథవా యోగినామేవ, లేదా యోగుల ఇంట్లోనైనా సరాసరి పుడతారు అని చెప్పాడు. అంటే మనం చేసినటువంటిది ఏది కూడా వృధా కాదు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా, పాపం చేసినా పుణ్యం చేసినా ఊరికినే మాత్రం పోదు. ఆ పాపమైనా నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఆ పాప ఫలం. నువ్వు పుణ్యం చేసినా పుణ్యఫలం అనుభవించాల్సిందే. నువ్వు శాస్త్రాన్ని నేర్చుకున్నా, ఆత్మజ్ఞానాన్ని పొందినా, ఆత్మానుభూతిని పొందినా, అన్నీ పొందడానికి ప్రయత్నం చేసినా అన్నీ కూడా నీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి విషయం అక్కడ భగవానుడు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ యమధర్మరాజు శరీర స్థాయిలో ఆటంకాలు కలగకుండా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి మొదటి వరాన్ని కోరుకోవటం అయిపోయింది. మరి ఇలా మొదటి వరాన్ని కోరుకున్న తర్వాత ఇప్పుడు రెండో వరాన్ని కోరుకోవాలి. నచికేతుడి యొక్క రెండో వరం. ఈ రెండవ వరాన్ని 2 మంత్రాల్లో కోరుకోవటం జరిగింది. అంటే ఒక మంత్రంలో వివరణ, ఒక మంత్రంలోనేమో దాన్ని అందుకోవాలనేటువంటి కోరిక. మరి అదేమిటో ఆ రెండవ వరం ఏం కోరుకోబోతున్నాడో తర్వాత మంత్రం చూడండి. 12వ మంత్రం. స్వర్గే లోకే న భయం కించనాస్తి న తత్రత్వం న జరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాదిగో మోదతే స్వర్గలోకే. స్వర్గలోకంలో కించన భయం నా అస్తి. కించన భయం నా అస్తి. కొంచెం కూడా భయం ఉండదు. స్వర్గలోకం ఎట్లాంటిదే అంటే అసలు భయమే ఉండదు. అంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పడానికి లేదు. ఎందుకనంటే తత్ర అక్కడ త్వం నీవు నా ఉండవు, అక్కడ నువ్వు ఉండవు కదా, అందుకని భలే హాయిగా ఉంటుంది. యమధర్మరాజుతో అంటున్నాడు, స్వర్గలోకంలో ఏ భయం ఉండదయ్యా, ఎందుకనంటే అక్కడ నువ్వు ఉండవు కదా. అంటే ఇక్కడ నువ్వు అని అంటే అర్థం ఏంటంటే మృత్యు అని అర్థం. యమధర్మరాజు అని అర్థం కదా. ఆయన ఉంటే మనకే, ఉంటే మనకి.
అంటే మృత్యు ఉండదు, అంటే చావు ఉండదు. చావు అనుకుంటే ఎవరికైనా భయం కాదు, ఈ లోకంలో మనకు తెలుసు కదా చావు అంటే భయం అని. అందుకని చావు ఉండదు కాబట్టి ఆ స్వర్గలోకం ఎంతో బాగుంటుంది. అంతేకాదు జరయ నా బిభేతి, జరయ ముసలితనం చేత భయపడాల్సినటువంటి పని లేదు. అంటే ముసలితనం కూడా ఉండదు అక్కడ, చావు ఉండదు, ముసలితనం ఉండదు. అశనాయ ఆకలి, పిపాస దప్పిక, ఉభే తీర్థ, ఆకలి దప్పిక ఈ రెండు కూడా ఉండవు అక్కడ. అసలు తినే పనే లేదు, ఎంతకాలమైనా బతకొచ్చు హాయిగా. ఎందుకంటే శరీరం లేదు కాబట్టి. ఈ శరీరం కనుకుంటే ఏమవుతుందంటే ఈ శరీరాన్ని పోషించాలి, దీనికి కావాల్సినటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ తగులుతూ ఉంటేనే ఇది కాస్త పెరుగుతూ ఉంటుంది. అసలు శరీరమే కనుక లేకపోతే ఇంకా తిండి తిప్పలు ఎందుకు? నిజంగా మనకు కూడా ఇక్కడ శరీరం కనుక లేకపోతే ఎంత హాయిగా ఉండదు. అసలు ఏం సంపాదించుకోవాల్సిన పల్లె, ఇల్లు కట్టుకోవాల్సిన పల్లె, అన్నం తినాల్సినటువంటి పల్లె, అసలు ఏమీ లేకుండా ఎంత హాయిగా ఉండేది. ఈ అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు, ఘోరాలు, మోసాలు ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉండేది కదా. కానీ మన కర్మ ఏమిటంటే ఇక్కడ దేహం ఉంది కాబట్టి, ఈ దేహాన్ని పోషించుకోవాలి కాబట్టి, కేవలం పోషించుకుంటే చాలదు కాబట్టి దీన్ని ఇంకా ఇంకా గొప్ప గొప్పగా ఏదో ఊహించుకుంటాం కాబట్టి దానంతటికి కావాల్సినటువంటి లక్షలు కావాలా, కోట్లు కావాలా, మిలియన్స్ కావాలి, ఇంకా 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 బిలియన్స్ కావాలి, ఏదేదో కావాలి. అదిగో ఆ రకంగా మనకి ఇట్లా పరిస్థితి వచ్చింది. కానీ స్వర్గలోకంలో మాత్రం ఇలాంటి అవసరం లేదు. సావు లేదు, ముసలితనం లేదు, ఆకలి దప్పికలు లేవు. శోకాధిక, శోకాన్ని దాటినటువంటి వాడే. ఇక అక్కడ శోకం అనేటువంటిది లేదు. దేనికోసం ఏడవాలా? దేనికోసం ఏడవలసినటువంటి. స్వర్గలోకంలో మోదతే ఆనందిస్తాడు మానవుడు. ఎవడైనా సరే ఇక్కడ చేసినటువంటి పుణ్యకర్మల కారణంగా దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత స్వర్గలోకానికి కనుక వెళ్ళినట్లయితే ఆ స్వర్గలోకంలో ఇలా ఆకలి దప్పికలు లేవు, పుట్టుక లేదు, సావు లేదు, పెరగటం లేదు, మారటం లేదు, ముసలితనం లేదు, ఏమీ లేకుండా ఉంటుంది. ఆకలి దప్పికలు లేవు, ఏమీ లేకపోవటాన హాయిగా భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ కేవలం దీన్ని వర్ణించారు స్వర్గలోకాన్ని. తర్వాత మంత్రంలో ఏం చెబుతారు? ఆ స్వర్గలోకం పోవటానికి నాకు మార్గాన్ని చెప్పమంటాడు. అంటే జనమందరూ కూడా లోకంలో స్వర్గలోకాన్ని పోవాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళ కోసమని ఇదిగో ఇక్కడ అడుగుతున్నాడు, తన కోసం కాదు. ఇదిగో ఈ స్వర్గలోక వివరణ మాత్రమే ఈ మంత్రం ఉంది. ఎలాంటిది స్వర్గలోకం ఒక్కసారి మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే మనందరికి కూడా అక్కడికి పోవాలనిపిస్తుంది. అలా పోయిన వాళ్ళమే ఎన్నోసార్లు పోయి ఎన్నోసార్లు వచ్చినటువంటి వాళ్ళు, అదే కొత్త విషయమేం కాదు. స్వర్గలోకం ఏమిటంటే ఏమాత్రం భయం లేకుండా ఉంటుంది. ఇదిగో నచికేతుడు ఇక్కడ రెండో వరాన్ని కోరడానికి సిద్ధపడుతూ స్వర్గలోకాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ముందుగా తన వాళ్ళని గురించి ఆలోచించాడు, అది అయిపోయింది. ఇప్పుడు మొత్తం సమాజాన్ని గురించి, లోకాన్ని గురించి, లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు. తండ్రి యొక్క బాధను తొలగించడం కోసం ఒక వరాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి జనులందరి యొక్క బాధని పోగొట్టి వాళ్ళకి సంతోషాన్ని కలిగించడానికి ఈ రెండో వరాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మానవుల యొక్క పుట్టుక దుఃఖంతో కూడుకొని ఉంటుంది. అంటే పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతారు. సామాన్యంగా మీ అందరికీ తెలుసో తెలియదో కానీ లోకంలో ఏ జీవి కూడా ఏడుస్తూ పుట్టదు. ఏ జంతువు కానీ, పశువు కానీ, పక్షి కానీ, క్రిమికీటకాలు కానీ, చెట్లు చేమలు కానీ దేనికి ఏడవలసిన పల్లె. ఒక్క మానవుడు మాత్రం ఏడుస్తూ పుడతాడు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఏడవరు. ఎందుకు అని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒక విషయం నాకు అర్థమైంది. ఎందుకనంటే మిగిలినటువంటివన్నీ కూడా వాటి కర్మఫలాలు అనుభవించడం కోసమే ఈ లోకంలోకి వస్తాయి. వాసనలు ఖర్చు చేసుకోవడం, కర్మఫలాలు అనుభవించడం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే తన వాసనలు కర్మఫలాలు ఖర్చు చేసుకొని, కర్మఫలాలు అనుభవించి వాసనలు ప్రకారం కర్మలు చేసి అవి ఖర్చు చేసుకొని కొత్తగా కొన్నిటి సంపాదించుకుంటున్నాడు. ఈ బరువుని నెత్తెత్తుకొని పోవాలి మళ్ళీ. అయ్యో నా కర్మెట్టగాలనే ఈ బరువునంతా నెత్తిన పెట్టుకొని పోవాల్సి వచ్చిందే అని అందుకేమన్నా ఏడుస్తాడేమో అని నాకు ఒక ఆలోచన. ఇక రెండో ఆలోచన ఏమిటంటే ఈ తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు హాయిగా వచ్చాడు, కానీ ఈ తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెల వచ్చేసేటప్పటికి ఈ ప్రాణం లోపలికి వచ్చేస్తుంది. ఆ ప్రాణం వచ్చినప్పటికల్లా అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలగటం ప్రారంభమవుతుంది. పూర్వజన్మల్లో చేసినటువంటి వాసనలు, పూర్వజన్మల్లో చేసినటువంటి పనులు గుర్తుకొస్తూ ఉంటాయి.
ఇవన్నీ తలుచుకొని ఏడుస్తూ ఉంటాయి. ఇవన్నీ తలుచుకొని ఏడ్చి అంతటితో ఆగడు. ఇప్పుడు బయటకు వస్తున్నాడు కదా, ఆ 9వ నెల రాగానే బయటకు వస్తున్నాడు కదా, ఈ బయటకు వచ్చినప్పుడు అనుకుంటాడు, ఆ జన్మల్లో ఎట్టా నరకయాత్రలు అనుభవించానో మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది కదా, మళ్ళీ నా బుద్ధి అట్టనే పనిచేస్తుంది కదా. అంతకుముందు వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత భగవంతుడిని అందుకోవడానికి ప్రయత్నం చేయాలా, ఈ లౌకికమైనటువంటి ప్రయోజనాలు లౌకికమైనటువంటి విషయాల్లోకి నేను పోకూడదు, నాకు భగవంతుడే కావాలని భగవంతుడినే ఆశ్రయించాలా అని అనుకొని బయటకు వచ్చి అదంతా మర్చిపోయి మళ్ళీ ఈ ప్రాపంచిక వారాల్లో పడిపోయాను, మళ్ళీ ఇప్పుడు కూడా అట్లానే పడిపోతాను కదా, నాకు ఎవరు గుర్తు చేస్తారా భగవంతుడు అని అందుకని ఏడుస్తాడేమో అని నాకు అనుమానం. కాబట్టి ఏమైనా సరే ఒక మానవుడు మాత్రమే ఏడుస్తూ వస్తాడు తల్లి గర్భంలో నుంచి బయటికి. వాడు ఏడవకపోతే మనవాడు ఏడిపిస్తాడు. కాబట్టి ఏడవలసిందే తప్పకుండా. మరి వచ్చిన తర్వాత ఏమిటంటే పరిస్థితి అంటే బాల్యం, యవ్వనం. ఈ బాల్య యవ్వనాలు రెండు మంచియే. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా ప్రేమతోటి మా నాన్నే, మా బుజ్జే, మా కన్నయ్య అని బాగానే పెంచుతారు. కానీ అప్పుడు కూడా కొన్ని బాధలు ఉంటాయి. ఏమిటి బాధలు అని అంటే వాడికి మనసులో ఉన్నది బయటికి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మాటలు రావు కదా, నాకు అది కావాలి అని అంటానికి కానీ, ఇదిగో నాకు ఏదైనా బాధ కలుగుతుంది అంటానికి కానీ, లేదా నాకు ఏదైనా ఒంట్లో బాగలేదంటానికి ఏమి కూడా వాడికి ఏమీ తెలియదు. అవన్నీ మనమే అర్థం చేసుకోవాలి, అందుకని చెప్పలేదు. ఇక ఎవరు వచ్చిందంటే ఏమిటంటే రకరకాలైనటువంటి కోరికల పల్లకీలో ఊరేగుతూ ఉంటారు. ఎవరం అంటే ఆ పల్లకీలో ఊరేగుతూ ఉంటే ఆ కోరికలు కనుక తీరకపోతే ఎలా ఉంటుందంటే పల్లకీలో నుంచి డామ్మన కింద పడ్డట్టుగా ఉంటుంది. అందుకని అప్పుడు కూడా బాధే. అందుకని ఈ బాల్య యవ్వనాలు అట్లా ఉంటాయి. సరే, బాల్యం యవ్వనం పోయిన తర్వాత ఇక వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. వృద్ధాప్యం ప్రారంభమయ్యేటప్పటికి ఎక్కడ లేనటువంటి దాగి ఉన్నటువంటి జబ్బులన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే వీటి దగ్గరికి పోతే లాభం లేదు, మనల్ని కొడతాడు, దెబ్బ కొడతాడని చెప్పి లోపల దాక్కొని ఉంటాయి. ఇప్పుడు కాస్త వాడి దగ్గర ఓపిక అయిపోయిన తర్వాత ఇక పర్వాలేదు, మనం ఎట్ట పడితే అట్లా ఏడిపించవచ్చు అని అప్పుడు అన్నీ పలకరించడానికి వచ్చేస్తాయి. వచ్చి పలకరించి హాయిగా తెస్టేసుకొని కూర్చోండి. అందుకని ఈ జబ్బులతోటి ఈ వృద్ధాప్యంతో బాధలు పడుతూ ఉంటాడు. అయ్యే కాదు, ఇంకా పిల్లలు తనని గౌరవించడం లేదని బాధపడుతూ ఉంటాడు. నా మాట వింటలేదే, నన్ను గౌరవించడం లేదే, ఇంతకుముందు నాకు భయపడేవాళ్ళు ఇప్పుడు అసలు భయపడతలేదే, ఇంకా పైన నేనే వాళ్ళకి భయపడాల్సి వస్తుంది అని ఈ రకమైనటువంటి ఆలోచనలతో కూడా ఉంటాడు. ఇవన్నీ అయిపోతే చివరికి ఒకటి ఉంది, మృత్యు. అది మరింత బాధాకరం. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా అన్ని రకాలైన బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నీ కాక ఆకలి దప్పులు ఉన్నాయి. ఆకలి దప్పులు అంటే నాకేం పని అండి, కావాల్సినంత ఆస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఏది కావాలంటే వండుకుంటాను, తింటాను, లేదా బజార్లో కొనుక్కుంటాను అనొచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ ఆకలి దప్పికలు కూడా కాస్త దెబ్బతీస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఈ ఆకలి దప్పికలు అనేటువంటివి ఆకలి అయినప్పుడే మనం తీర్చుకోవాలి. కానీ ఆ సమయంలో మనకు కనుక వీలు కాకపోద్ది అనుకోండి, ఎక్కడికైనా వెళుతున్నాం, అక్కడ ఏమి దొరకనటువంటి పరిస్థితి, అప్పుడు ఆకలి. అందువల్ల ఇట్లా ఆకలి దప్పులతోటి కూడా బాధపడాల్సి వస్తుంది. ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవితంతో కనుక పోల్చి చూసినట్లయితే స్వర్గలోకం ఈ రకమైనటువంటి కష్టాలు ఏమీ లేకుండా హాయిగా ఆనందంగా గడిపేటువంటి, అక్కడ ఎటువంటి బాధలు లేవు, దుఃఖాలు లేవు, భయాలు లేవు, ఏమి కూడా ముసలితనం లేదు, జబ్బులు లేవు, మరణం కూడా లేదు. అందువల్ల అది హాయి. అయితే మరణం లేనటువంటి మాట నిజమే, కానీ అక్కడ శాశ్వతంగా ఉండటానికి మాత్రం వీలు లేదు. ఎందుకని? దేహం లేదు కాబట్టి మరణం లేదు, కానీ ఉండటానికి మాత్రం టైం ఉంది. ఏమిటా టైం అని అంటే నువ్వు భూలోకంలో ఎంతకాలం అయితే పుణ్యకర్మలు చేశావో అదిగో దానికి తగినట్టుగా అంతకాలం అక్కడ ఉంటావు. అంతకాలం అంటే ఇక్కడ 4 ఏళ్ళు చేస్తే అక్కడ 4 ఏళ్ళు. ఈ కర్మఫలం పుణ్యఫలం ఏదైతే ఉందో దీనికి ఎంతకాలం అక్కడ అనుభవించాలో భోగాలు అదిగో అంతకాలం అనుభవిస్తావు. ఇక్కడ కనుక చిన్న పుణ్యం చేస్తే అక్కడ 100 ఏళ్ళు అనుభవిస్తావు సుఖభోగాలు. ఇక్కడ కనుక ఒక పెద్దది కనుక చేస్తే ఒక 1000 ఏళ్ళు. ఆ రకంగా లెక్క ఉంటుంది అన్నమాట. ఆ లెక్క ప్రకారం అనుభవిస్తావు. అది పూర్తయిపోయిందనుకో క్షీణే పుణ్యే మర్చలోకం విషయం. ఆ పుణ్యం కాస్త అయిపోతే మళ్ళీ భూలోకాన్ని వెతుక్కుంటారు. మరి వచ్చేం చేయాలి? మళ్ళీ ఒక దేహాన్ని వెతుక్కుంటాం. ఆ దేహాన్ని వెతుక్కొని ఆ దేహంతో మళ్ళీ ఈ లోకంలోకి వస్తాం. కాబట్టి స్వర్గలోకం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటిది, చాలా కాలం ఉండేదే కానీ శాశ్వతంగా ఉండేది మాత్రం కాదు. అట్లాగే స్వర్గలోకంలో బాధాకరమైనటువంటివి ఏవి కూడా ఉండవు. ఇప్పుడు మనం చెప్తున్నాం ఆకలి దప్పికలు కానీ ముసలితనం కానీ ఇవి ఏవి కూడా కష్టాలు అనేటువంటివి ఏవి ఉండవు. అటువంటి దుఃఖరహితమైనటువంటి శోకరహితమైనటువంటి స్వర్గానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏం చేయాలంటే యజ్ఞయాగాదుల ద్వారా పూజా పురస్కారాల ద్వారా
పుణ్యకార్యాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, అనేకమైనటువంటి పనులు చేయటం ద్వారా ఆ స్వర్గభోగాలు అనుభవించాలని కోరుకుంటారు. మళ్ళీ మంచి జీవితం కావాలని కోరుకుంటారు. మళ్ళీ మంచి జీవితం కనుక వచ్చిందనుకోండి, వస్తే ఆ మంచి జీవితంలో కూడా మళ్ళీ కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎంత గొప్ప మంచి జీవితాన్ని పొందినా, ఎంత ఆస్తివంతుడివైనా, ఎంత సంపదలున్నా ముసలితనం రాకుండా ఉంటుందా, మృత్యువు రాకుండా ఉంటుందా, పిల్లలు వాళ్ళందరూ ఉండకుండా ఉంటారా, అప్పుడప్పుడు వాళ్ళు ఏడిపించకుండా ఉంటారా, లేదా తల్లిదండ్రులు లేకుండా ఉంటారా, వాళ్ళ వల్ల నీకో నీ వల్ల వాళ్ళకో బాధ లేకుండా ఉంటుంది. ఇవన్నీ ఉంటారు. కానీ స్వర్గలోకం అయితేనే ఇవేమి ఉండవు. ఎందుకంటే తల్లి ఉండదు, తండ్రి ఉండడు, కొడుకులు ఉండరు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. శరీరమే ఉండదు. శరీరం ఉంటేనే ఇవన్నీ, శరీరం లేకపోతే ఇవన్నీ లేదు. అందువల్ల ఏమిటంటే అక్కడ చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. మరి అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు అటువంటి స్వర్గాన్ని కనుక చేరుకొని హాయిగా ఆనందంగా కనుక ఉండాలనంటే మరి ఏ రకమైనటువంటి కర్మలు చేయాలి, ఏ రకంగా ఏం చేస్తే మానవులంతా కూడా హాయిగా ఆ స్వర్గానికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవిస్తారు అనేటువంటి తెలుసుకోవాలి అని నచికేతుడి యొక్క భావం. అందుకనే స్వర్గలోకాన్ని ఇక్కడ వర్ణించి చెప్తున్నాడు. ఇక్కడ స్వర్గలోకాన్ని వర్ణించి చెప్పి అక్కడికి చేరడానికి మార్గం ఏమిటో తర్వాత మంత్రంలో అడగబోతా ఉన్నాడు. ఆ మంత్రం ప్రకారం నచికేతుడు అడిగిన తర్వాత యమధర్మరాజు దానికి మరి ఏం సమాధానం చెబుతాడో తర్వాత మంత్రాలు చెప్తే అవన్నీ కూడా మనం రేపు తెలుసుకుంటాం.